హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్. సో, సాటర్‌డే వ్లాగ్ చూసారుగా తిరుపతికొచ్చున్నాము. ఇంకా సండే ఎర్లీ మార్నింగ్ 5కి లేసాము. ఇంకా పొద్దున్నే బయలుదేరిపోవాలి అనేసి ఇంటికి అంటే బెంగుళూరుకి. ఇంకా కిందకి వెళ్తూ బాబాయ్‌కి చెప్పేసి వస్తామని చెప్పేసి ఎళ్లారు. రెడీ అయిపోయి అందుకే అక్కడ డోర్ దగ్గర ఉన్నాను నుంచొని. ఇంకా కిందకొచ్చేసరికి ఆంటీ మటన్ కట్ చేస్తున్నారు. అంటే పొద్దున్నే ఎళ్ళిపోతాము, బయలుదేరుతాము అని చెప్పున్నాం కదా! అంటే చెప్పా కదా లాస్ట్ వ్లాగ్‌లో మీకు టెడ్డీ కోసం అనేసి బయలుదేరిపోవాలి సండే. ఇంకా అంటే వారి ఫ్రెండ్ బర్త్‌డే ఉంది కదా! అనుకోకుండా ఇక్కడికొచ్చాం తిరుపతికి ఆంటీ పిలిచారనేసి. ఇంకా సరే ఎలాగైనా సుదర్శన్ చెప్పాడనమాట రెడ్డికి, "ఎలాగైనా నేను నీకు బర్త్‌డే పార్టీకి టైంకి తీసుకెళ్ళి వదిలేస్తాను లేరా, నువ్వు వెళ్దువు గానీ తిరుపతికి వెళ్ళేసి వద్దాము సాటర్‌డే రోజు" అని చెప్పేసి బయలుదేరేసి వచ్చాం. లాస్ట్ వ్లాగ్‌లో చాలామంది అడిగారు. అంటే చాలామంది అంటే ఒకరు కామెంట్ పెడితే దానికి ఒక 7, 8 లైక్స్ ఏమో వచ్చాయి. "అసలు ఇంతకి తిరుపతికి ఎందుకెళ్లారు ఆషా మీరు" అనేసి. నేను చెప్పా కదా వ్లాగ్‌లో, మా అత్తయ్య సుదర్శన్‌కి ఫోన్ చేసి వచ్చేసి వెళ్ళండ్రా అనేసి అడిగారు అనేసి. బాయ్. బాయ్ అవ్వ. అప్పుడు నా మీదకి వస్తా ఉన్నింది అది, నాకుతా ఉంది అది చాలా. నేను డాగి అన్నా కానీ అది నన్ను గుర్తుపట్టలేదు నిన్న. కాదు, కూర్చోనింది కదా బాత్రూమ్ దగ్గర నిన్న ఎస్టర్డే మనం వచ్చినప్పుడు. హోటల్లో లేదు అమ్మ, బాత్రూమ్ లో లేదు. హోటల్లో ఒక పక్కన చెప్తాను. ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. జేజిని తీస్తాను. ఎంత బాగుందో ఫేస్, అట్లే కనిపిస్తా ఉంది. చూపిస్తా. ఒక్కల్లో మాత్రం వారి జాతర ఉంటుందమ్మా. అవును. ఈ మార్నింగ్ ఆఫ్ చేసి ఉంటారు, నైట్ అంతా ఉంటుంది. సో అలా ఎర్లీగా బయలుదేరేసాము ఇంటికి. ఇంకా మేము పొద్దున్నే బయలుదేరుతామని తెలిసి ఆంటీ కనీసం బ్రేక్ఫాస్ట్కైనా తినేసి వెళ్తారులే, అంత పొద్దున్నే వెళ్తారేమో అంతే అనేసి అనుకొని ఆంటీ మటన్ కట్ చేసి ఇంకా కర్రీ చేసి, అంటే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ మటన్ అయినా దోశ మటన్ అయినా తినేసి వెళ్తారు కదా అనేసి ఇంకా స్టార్ట్ చేశారు ఆంటీ కట్ చేయడం దాన్ని. అంటే ఆంటీ తెచ్చుకున్నప్పుడు మటన్ ఏమంటే అట్లే తెచ్చేసుకుంటారు, ఆంటీ కట్ చేసుకుంటారు ఎలా కావాలో అలా. 8000 కార్ నెంబర్ కూడా 8000. అవునే. ఇక్కడ చూసారా, అప్పుడే మన కార్లో 8000 కిలోమీటర్స్ తిరిగేసామంట. న్యూ కార్ కదా, అదే కరెక్ట్గా 8 వచ్చింది. మాకు లక్కీ నెంబర్ అనమాట, మా ఫ్యామిలీకి 8 అనేది. సో అట్లా 8000 తిరిగేసాం, కరెక్ట్గా 8000 వచ్చింది చూడు అనేసి చూపిస్తున్నాడు సుదర్శన్ అక్కడ. మీరు అబ్జర్వ్ చేశారంటే నా బర్త్డే వచ్చేసి 8 వస్తుంది, మ్యారేజ్ డే 8 వస్తుంది. ఇంకా మేము తీసుకున్న కార్ నెంబర్ కూడా 8తోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా టెడ్డీకి కూడా 10th క్లాస్లో 88 వచ్చింది. సో అట్లా అన్నీ 8తోనే వస్తున్నాయి అనమాట. ఇంకోటి మర్చిపోయాను, మన ఫ్లాట్ అంటే మన ఫ్లోర్, మేము ఉండే ఫ్లోర్ వచ్చి కూడా 8th ఫ్లోర్. ఇంకా టీ కాఫీ కూడా తాగలేదు ఇంటి దగ్గర, కొంచెం ఆరాటంగా ఉండింది. సో ఇంత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఆగడం ఇదే అనుకుంటా ఫస్ట్ టైం మేము ఇక్కడ నందిలో ఆగాము. సో అదేమంటే అక్కడ అంత అర్లీగా ఎవ్వరు లేరు, కనీసం సర్వ్ చేసే వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు. సుదర్శన్ వెళ్ళున్నాడు, అక్కడ ఏమైనా ఆర్డర్ పెట్టేసి వస్తాను అని చెప్పేసి టీ కాఫీ అయినా తాగేసి వెళ్దాం అనేసి. ఇంకా ఎట్లో ఆగాం కదా, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇంకో దగ్గర ఆగామంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. అసలే టెడ్డీ తొందరగా వెళ్ళాలి అంటా ఉంది కదా. వాళ్ళ ఫ్రెండ్ 10:30 కల్లా వచ్చామని చెప్పింది. అంటే మాల్ ఉంది కదా, శాంతినికేతన్ మాల్, అక్కడే వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు. సో లాస్ట్ టైం 10th అయిపోయిన తర్వాత కూడా కలుసుకున్నారు కదా, సో అట్లా ఆ మాల్కే వెళ్ళాలి. అందుకనేసి ఇంకా మళ్ళీ ఎక్కడో ఆగడం ఎందుకులే అన్నట్టుగా ఇంకా ఇక్కడే ఆర్డర్ పెట్టేసుకున్నాము బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ టీ కాఫీ కూడా. ఇంకా ఈరోజు ఏమంటే టూ లాంగ్ డే అనిపించింది యాక్చువల్గా. ఎందుకు అనేది మీకు ఈ వ్లాగ్ చూస్తే కంప్లీట్గా తెలుస్తుంది. ఇంకా వీళ్ళకి ఏదో స్నాక్స్ కావాలంటే అది కొనుక్కున్నారు. ఇంకా ఇక్కడ నుండి మా సుదర్శన్ ఏమంటే నువ్వు డ్రైవ్ చేయి బుజ్జు అనేసి అన్నాడు. సో అందుకనేసి ఇంకా నేను డ్రైవ్ చేశాను ఇక్కడ నుండి కార్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. లాస్ట్ వ్లాగ్లోనే చెప్పాలనుకున్నాను, అది ఎలా మర్చిపోయాను, అక్కడ చెప్పడం మర్చిపోయాను. నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా మందికి ఏమంటే నేను డ్రైవ్ చేస్తుంటే కార్ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళు డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాము అనేసి షేర్ చేశారు. ఎంత స్వీట్ కదా. మామూలుగా ఎంత అంటే ఇలా డ్రైవ్ చేస్తుంటే ఏముంది, డ్రైవ్ చేస్తూ ఉంది, ఎంతమంది డ్రైవ్ చేయట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతారేమో కొందరు. కానీ మన వాళ్ళు అంటే మన ఫ్యామిలీ, మన సబ్స్క్రైబర్స్, సో
అంత మంచిగా కామెంట్స్ పెట్టారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంత సపోర్టివ్గా ఉన్నారు అనిపించింది నాకు, నిజంగా చెప్తున్నాను. జస్ట్ డ్రైవ్ చేశాను అంతే. చాలామంది ఎంత పొగిడారో నన్నైతే అసలు. దాని తర్వాత ఏమంటే వాళ్ళు డ్రైవ్ చేసినట్టు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చెప్పారు చూసారా. ఆ మాటలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, చాలా ఇయర్స్ తర్వాత అంత స్వీట్ కామెంట్స్ వచ్చాయి నాకు అనేసి అనిపించింది. అంటే ఇప్పుడనే కాదు, కొందరు ఉన్నారు ఆల్వేస్ నన్ను, నేను చిన్న చిన్న వర్క్ ఏదైనా చిన్న చిన్న పనులు ఏదైనా చేసినా కానీ పొగుడుతూ ఉంటారు, సపోర్ట్ చేస్తుంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఏదైనా రెసిపీ చేసినా ఇంకేదైనా చేసినా సూపర్ ఆశ నువ్వు చాలా బాగా చేసావు అది ఇది అనేసి. కానీ ఈసారి చాలామంది మెచ్చుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా కొంతమంది అయితే సుదర్శన్ అన్నకి ఇప్పుడు హ్యాపీ, ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటాడు, అంటే ఏమంటారు, ఒక డ్రైవింగ్ ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇద్దరు డ్రైవ్ చేసి వెళ్ళచ్చు ఇలా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు. నిజంగానే అది చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా. కానీ మా సుదర్శన్ ఏమంటే నాకు ఒకరు కావాలి, ఏమంటారు, నాకు ఒక హెల్ప్ కావాలి, నేను సగం టైం డ్రైవ్ చేసి ఇంకొక డ్రైవ్ చేస్తే బాగుండు అన్న ఫీల్లో ఉండడు పాపం. చాలా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తాడు. అది నాకు చాలా నచ్చుతుంది మా సుదర్శన్లో. అస్సలు టయర్డ్ అవ్వడు, ఇష్టంగా, అంటే మనకి ఏదైనా ఒక వర్క్ ఇష్టం ఉంటే ఎంజాయ్ చేస్తూ చేస్తాం కదా, సో అలా అనమాట. కానీ మా సుదర్శన్ కూడా నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి, డ్రైవ్ చేయాలి అంటే చాలా ఇష్టము. భలే ఆపింది అమ్మ, సడన్ గా ఎవరు వచ్చేసినట్టు బ్రేక్ వేసి ఇట్లా పెట్టి నిలిపింది, అట్లే గుడ్ అనుకున్నా. అంత నచ్చేస్తూ ఉంటాడు. ఇంకా మీరందరూ ఎలా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారో నాకు మా సుదర్శన్ దానికి డబుల్గా చేస్తాడనమాట. చూసారా, నా డ్రైవింగ్ మెచ్చుకుంటున్నాడు మా సుదర్శన్. అది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉండింది నాకు. ఎనీవేస్, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ లవ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూసారా, మాట్లాడుతూనే ఇంటికి వచ్చేసాము. అవునే, తినలేమా, దానికి సీడే ఉండదు. ఉంటాయమ్మా, ఉంటాయి. చూడు ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి, అన్ని మ్యాంగో. వస్తున్నా బాబా. ఇక్కడ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెజిటేబుల్ ఫ్రూట్స్ అన్ని పెట్టున్నారు. మా హ్యాపీకి స్మాల్ మ్యాంగోస్ కావాలంట. ఎలా తెలుసురా నీకు? ఇంటి దగ్గర నుండి ఎన్ని మ్యాంగోస్ తెచ్చుకున్నాం, ఒక డబ్బా కొన్నా, ఒక బ్యాగ్ కొన్నా. కానీ వీడికి ఇక చిన్న చిన్న మ్యాంగోస్ కావాలంట. ఇది కావాలనేసి మళ్ళీ లగేజ్ అంతా ఇంట్లో పెట్టేసి మళ్ళీ కిందకు వచ్చాము. ఇవన్నీ మనం తీసుకొని వెళ్దామనేసి. ఇంకొక సంగతి మర్చిపోయాను, లాస్ట్ వ్లాగ్లో మేము ముగ్గురం కలిసి అవి సుదర్శన్ తెలియకుండా డిక్కీలో పెట్టాము కదా. ఇక్కడ ఈ బ్రింజాల్ గురించి చెప్పేస్తా. ఫస్ట్ ఈ వంకాయలు చూడగానే నాకేమంటే నాకు గుత్తి వంకాయ కూర చేసుకోవాలి అనిపించింది, అందుకని ఇది కొన్ని తీసుకున్నాను. నాకు గుత్తి వంకాయ కూర అంటే ఎంత ఇష్టమో, చాలా ఫేవరెట్. కానీ ఎప్పుడు చేసినా ఏదో ఒకటి బాగుండదు. ట్రై చేసి చూడాలి ఈసారి ఎలా చేయాలో. మరి ఒక 4 తీసుకొచ్చాను. మంచి తీసుకో. ఇమ్లీ ఉంది, ఇమ్లీ అది చూసి అది తీసుకో హ్యాపీ. ఖజూర్ అమ్మ చూడు, గుర్తుందా నీకు? అప్పుడు మేము తెచ్చాం, ఇమ్లీ తెచ్చా నీకు. అవును, ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కదా. ఇది తీసుకుందాం హ్యాపీ. డేట్స్ అక్క మనం తీసుకు. ఏం తీసుకున్నాను చేపించి. డీకాది గిఫ్ట్. ఇంకా ఇంటికి రాగానే గిఫ్ట్ ఆర్డర్ చేసుకుంది టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్కి తీసుకొని వెళ్ళడానికి. సో అది కూడా తీసుకొని ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఈ ఫ్రూట్ ఏమంటే రాంబుటాన్ అనమాట. ఈ ఫ్రూట్ నేమ్ లీచీ లాగే ఉంటుంది, సేమ్ అదే, కాకపోతే ఇది కొంచెం క్రీమీగా ఉంటుంది. నాకు ఎందుకో దీనికంటే లీచీ టేస్ట్ చాలా నచ్చుతుంది అనమాట. ఇంకా మేము అప్పుడు చిక్మగళూరుకి వెళ్ళాము కదా 2 temples కి. అప్పుడు అక్కడ చాలా అమ్ముతా ఉన్నారు. కొనుక్కుందాం అనుకుని అడిగాను, కానీ అప్పుడు కొనలేదు అనమాట. ఇంకా అయితే బెంగళూరులో కొనుక్కోవాల్సిందే అన్ని వచ్చి. హ్యాపీ మంచిగా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని తింటుంది. దాంట్లో నాకు హ్యాపీ అంటే చాలా ఇష్టము. బాగుంది హ్యాపీ, చూపించి ఎట్లుందో, ఎలా తీసేసుకున్నాం, ఎంత నీట్ గా తీసింది. ఇంకా మార్నింగ్ డిక్కీలో లగేజ్ అని పెట్టేటప్పుడు ఈ మ్యాంగోస్ చూశాడు మా సుదర్శన్. చూసి మా టెడ్డీతో అవ్వ చూడరా సాధిస్తుంది, చెప్పినా వినదు అనేసి ఆంటీని తిట్టుకున్నాడంట. ఇంకా దాని తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు విషయం అంతా జరిగింది చెప్పాను. అలర్ట్ వచ్చింది, దాని గురించి కూడా చెప్పాను మా సుదర్శన్తో. అప్పుడే ఆ డైలాగ్ వేసాడు మా సుదర్శన్, మీ ముందు దొంగలు కూడా ఏం చేయలేరు బుజ్జు అనేసి. నేను అది టైటిల్లో పెట్టాను. బాగా ప్యాక్ చేసి ఇచ్చారు.
ఇంకా అన్నాడు, అయినా ఇన్ని ఎందుకు బుజ్జు, ఎందుకు తెచ్చావు అసలు, ఏదో తిన్నాక కొన్ని తెచ్చుకొని ఉండొచ్చు కదా అని స్టార్ట్ చేశారు. ఇంకా అప్పుడు చెప్పా, ఆంటీ కింద సెక్యూరిటీ వాళ్ళందరికీ ఇవ్వమన్నారు బాబా, మన తోటకాయలు కదా, అందరికి ఇస్తే బాగుంటుంది కదా అనిపించింది, నేను ఇంకా తీసుకొచ్చాను అనేసి. ఇంకా పికిల్స్ తెచ్చాను, ఇవన్నీ ఏమంటే సూర్య అన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి అనేసి ఒక బాక్స్లో పికిల్, నా ఫ్రెండ్కి ఒక బాక్స్, దాని తర్వాత వచ్చేసి మనకి ఇంట్లో ఒక బాక్స్. ఇవేమంటే నువ్వుల లడ్డూలు అనమాట. ఇది వచ్చేసి వడియాలు మున్రాజ్ ఆంటీ పంపించారంట. సో అవి ప్యాక్ చేసి ఇచ్చింది మోహన. మన చెట్టు నిమ్మకాయలు, మటన్ ఆంటీ కట్ చేస్తూ కర్రీ చేయాలనుకున్నారు కదా, అదలే పార్సల్ చేసేస్తున్నట్టున్నారు, నాకు ఇక్కడికి తెలీదు మటన్ పంపించారు అనే సంగతి. ఇంకా ఇవేమంటే నాకు శిరీష ఇచ్చింది, అరుణాచలంకి వెళ్తాడు కదా సునీల్, అవి ఇవ్వాలి అనుకుని మర్చిపోతుందంట, కుంకుమ అవి ఉంటాయి కదా, సో అవి. ఇంకా పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా వెళ్ళున్నాడు మా సునీల్, సో అది ఎప్పటి నుండో ఇవ్వాలనేసి అట్లే పెట్టి అప్పుడు ఇచ్చింది అనమాట, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొచ్చుకున్నాను అవి. ఇంకా ఇడ్లీ పిండి కూడా పంపించారు. ఏ ఏరియాలో అయినా పడుతుంది కదా, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కదా, ఇక్కడే పెడతాము, టైల్స్ ఉండాలా, సరిపోతుంది, టైల్స్ ఉంటే బాగా తుక్కుంటుంది. టైల్ కొంచెం కిందకి పెడతాం కదా, దీని కిందకి పెట్టచ్చు, లేదా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా కూడా ఇక్కడే పెట్టచ్చు కదా, ఇక్కడ పెడతామా అంటే అక్కడ నేను డస్ట్బిన్స్ పెట్టుకుంటాను, దీని వెనకాల పెడదాం, తీసుకుంటాం అంతే కదా. సరే, ఒకటి ఇక్కడ పెట్టాలి, ఇల్లు తుడిచే కట్ట కూడా ఉంది కదా, స్టిక్ బయట ఉంది అది, ఇంకోటి తేలావా, ఒకటి తెచ్చావా, ఇది అక్కడ ఉంది ఇంకోటి, ఇది వచ్చి చాటకి, ఇది చాట ఇది పెడతాను, ఓకేనా, పెట్టు ఒకసారి, ఇది సరిపోతుంది. కనిపి ఆ చాట కూడా పెట్టు బాబా, ఇంత తగులుతుంది కదా ఇప్పుడు చాట పెడితే, తగులుతుంది బుజ్జు, అదొకటి పెట్టుకో, రాదు. అయ్యో ఎట్లా, మామూలుగా కూడా పట్టదా బాబా. ఇంకా ఇదేమంటే బ్రూమ్ స్టిక్ హోల్డర్, మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది, ఆ పక్కన చాట కూడా పెట్టుకోవచ్చు. సో ఇది నేను ఎన్ని రోజుల నుండి తీసుకోవాలనుకున్నాను, ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్లో, మళ్ళీ అది ఆర్డర్ పెట్టుకొని కూడా అట్లే పూజ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు వచ్చిన టైం అనమాట దానికి ఇలా పెట్టుకోవడానికి. ఏమంటే కార్నర్లో పెట్టేస్తుంటే అలా వంగిపోతూ ఉంది, సో రివర్స్ తిప్పి కూడా పెడతా ఉంటాను, అయినా అదేందో అలా ఉంటుంది, నాకు నచ్చదు అట్లా ఉండడం. అదేదైనా అతికిద్దాం ఎక్కడైనా పెడదాం అనుకుంటూనే ఉంటాను, మళ్ళీ అక్కడ చీపులు పట్టుకునేటప్పుడే గుర్తుకొస్తుంది. సో ఎలాగో అలా ఆ రోజు ఆర్డర్ పెట్టేస్తున్నాను, మళ్ళీ అది వచ్చి ఉండింది ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత, ఇంకా అలా మా సుదర్శన్ దగ్గర పెట్టించేసుకున్నాను. నెక్స్ట్ ఏమంటే టెడీ మంచిగా హెడ్ బాత్ చేసుకుని వచ్చేసింది, వెళ్ళాలి కదా పార్టీకి, ఇంకా అదిగో డ్రైయర్ పెట్టమంటే ఇంకా పెడుతున్నాను. ఈ లోపల ఏమంటే అది గిఫ్ట్ కూడా ఆర్డర్ పెట్టుకుంది కదా, మా సుదర్శన్కి చెప్పింది అనమాట, ఇలా దానికి ప్యాక్ చేయి, గిఫ్ట్ ప్యాక్ లాగా చేసి బాబా అనేసి. మా సుదర్శన్ అదిగో ఆ పనిలో ఉన్నాడు. మీకు చూపిద్దాం అనుకున్నాను ఏం గిఫ్ట్ కొనుక్కుంది అంటే, ఒక ఐడియా కోసం ఎవరికైనా బర్త్డేకి గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే బాగుంటుంది అనేసి దాన్ని ప్యాక్ చేసేసాడు. ఈ లోపల నేను దాన్ని వీడియో తీసే లోపల సర్లే ఏముంది మళ్ళీ ఎందుకు తీయడం అన్నట్టుగా ఇంకా గమ్ముగా అయిపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా టెడీని అడుగుతానులేండి అది ఏం ఆర్డర్ పెట్టింది అన్నట్టుగా. అంటే మనకి సడన్గా ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే, ఈ గిఫ్ట్ అంటే ఇవ్వాలి అన్నప్పుడు మనకి చాలా గుర్తు వస్తాయి, చాలా ఐడియాస్ ఉంటాయి. అదే గిఫ్ట్ ఇవ్వాలి అన్నప్పుడు అన్నీ మర్చిపోయి ఉంటాం, ఏమి ఇవ్వాలి అనేసి టెన్షన్ పడుతూ ఉంటాము. సో అలా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా ఏదైనా ఇలాంటివి చెప్తే అన్నట్టుగా అనుకున్నాను. నెక్స్ట్ టైం షేర్ చేస్తాం. సో అలా ఇంకా విని మాల్లో వదిలిపెట్టడానికి బయలుదేరామన్నమాట. ఇంకా నేనైతే వచ్చాను కదా, జస్ట్ కనీసం ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు కదా, ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. మార్నింగ్ లేసి స్నానానికి వెళ్ళినప్పుడు ఎంత చల్లగా ఉన్నాయో వాటర్ కొంచెము, సో అట్లే అప్పుడు స్నానం చేసింది. ఇంటికి వచ్చి కనీసం ఫేస్ వాష్ అయినా చేసుకొని వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఏమంటే ఫస్ట్ మా ప్లాన్ ఏమంటే టెడీని వదిలేసి వెళ్ళిపోవాలి అనేసి, ఎందుకంటే మా సుదర్శన్ టీటీకి వెళ్ళాలి అంటా ఉన్నా. ఇక్కడ చూసారు పింక్ పార్కింగ్ అంట, లేడీస్ పార్కింగ్ అనమాట. నేను తెస్తే ఇక్కడ పెట్టుకోవాలంట, అదే చెప్పుకుంటా వెళ్తున్నాము. వెళ్దాం హ్యాపీ ఒళ్ళే ఉంది అన్నారు అనేసి వినిపిస్తాను నా మాటలు. సారీ ఉండరా వెళ్దాం రెడ్డి అక్కడ వదిలేసి. రేటా నన్ను నా సైడ్ తిరుగు ఒకసారి కంప్లీట్గా. వెళ్తున్నావా? వచ్చేసిందా? ఎక్కడ
టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసింది, తనతో కలిసేసింది తను. ఇంకా మేమేమంటే నేను సుదర్శన్ హ్యాపీ ఇట్లా ఐ ప్లానెట్కి వచ్చాము. మా సుదర్శన్ మొబైల్ గుర్తుందా, దాని డిస్ప్లే పోయింది, మా సునీల్కి ఇచ్చున్నాడు. మా సునీల్ కొత్త ఫోన్ కొనిస్తాను అది ఇచ్చేసి అనేసి అంటా ఉంటే కూడా వద్దురా నాకు ఇదే కావాలి అనేసి మళ్ళీ కొన్ని రోజులు టెడ్డీ ఇంట్లో ఫోన్ ఒకటి ఉందన్నమాట, టెడ్డీ యూజ్ చేస్తూ ఉంటుంది, హ్యాపీ యూజ్ చేస్తుంటుంది ఆ ఫోన్ ఒకటి OnePlusదే. అది కొన్ని రోజులు యూజ్ చేశాడు. దాన్ని యూజ్ చేస్తుంటే బీపీ వచ్చేస్తూ ఉందంట మా సుదర్శన్కి అలవాటు లేక. మళ్ళీ ఇంకా సునీల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ తెచ్చేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు డిస్ప్లే రిపేర్కి ఇచ్చారనమాట. వాళ్ళు ఒక 2 అవర్స్లో ఇచ్చేస్తాము అని చెప్పారు. సో అది ఇచ్చేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయి వద్దాము అంటే ఆ 2 అవర్స్లో ఇస్తారని చెప్పారు కదా, మళ్ళీ రావాల్సిందే కదా 2 అవర్స్కి, మళ్ళీ టెడ్డీని కూడా పికప్ చేసుకొని రావాలి కదా బుజ్జు, మీ ఇద్దరు ఉండంటే నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పాడు అనమాట సుదర్శన్. సో వెళ్ళేసి వచ్చే లోపల ఏమంటే పాప సుదర్శన్ కూడా ఆకలేస్తుంది, పొద్దున ఎప్పుడో తిన్నాం కదా, సో ఇక్కడ ఇంకా ఏదైనా తినేసి వెళ్దామని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం. పైన నా ఫేస్ ఏమంటే జిడ్డుగా అనిపిస్తూ ఉంది నాకు అక్కడికి వచ్చినప్పటి నుండి. నాకు ఏదో గిల్టీగా ఉంది, నా ఫేస్ ఏంది ఇలా ఉంది అనేసి అనుకున్నాను. కనీసం ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తూనే ఉండింది నాకు. అందుకే అక్కడ అట్లా రుద్దుకొని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ మెక్డీకి వెళ్ళాలి అని హ్యాపీ. సో మెక్డీలో ఏమంటే ఇదిగో వీడికి చాలా అలవాటు అనమాట, టెడ్డీకి కూడా వచ్చు ఇక్కడ ఆర్డర్ చేసేసుకోవడం, ఈజీగా వెళ్ళి ఆర్డర్ చేసుకుంటా ఉంటారు. మా సుదర్శన్ వెళ్ళినా కానీ బాబా నాకు వచ్చి నేను ఆర్డర్ పెడతాను అంటే టెడ్డీ ఉన్నప్పుడు టెడ్డీ ఆర్డర్ పెట్టేస్తుంది కదా, ఇట్లా హ్యాపీకి ఆ ఛాన్స్ రాదు. ఇప్పుడు టెడ్డీ లేకపోయేసరికి టెడ్డీ చేసే పనులన్నీ హ్యాపీ చేస్తూ ఉంటుంది అనమాట మాతోటి. ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది కూర్చొని ఇక్కడ, ఉండ్రా బబ్బా చేస్తాడు ఉండు గబక్కనే అయిపోతుంది అంటే వినదనమాట. అమ్మకి అది ఇష్టం బబ్బాయి, నాకు ఇది ఇష్టం నేను చేస్తాను అనడం స్టార్ట్ చేస్తుంది. నాది బబ్బాది ఒక్కటే షుగర్ వేసుకోవాలి కదా ఒకటి. మెక్డీలో ఏమంటే నాకు హాట్ చాక్లెట్ తాగాలంటే చాలా ఇష్టం. అదేమంటే నార్మల్ హాట్ చాక్లెట్ వేరే అయిపోయింది, ఇప్పుడు ప్రీమియం హాట్ చాక్లెట్ అనేసి ఇంకోటి వేరేగా అయిపోయింది. నార్మల్ హాట్ చాక్లెట్ ఏమంటే చాలా చేదుగా ఉంటా ఉంది, ఎంత షుగర్ యాడ్ చేసినా కానీ అది తాగలేకపోతున్నాను అనమాట, అలా ఉంది. ఇంకా ఇది ప్రీమియంలో ఏమో ఎట్లా అంటే ఆ ఫోమ్ ఒకటి వేసిస్తారు క్రీమీగా, అదొక డిఫరెంట్గా ఉంటుంది. అందుకనేసి నాకు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి నుండి ఏం వద్దులే అలా అనిపిస్తుంది. మా హ్యాపీ చాలా హ్యాపీగా ఉందండి, ఇంకా కనిపించేసింది. ఇంకా అలా అక్కడ నేను సుదర్శన్ లాటే తెచ్చుకున్నాము, తాగేసాము. వీడు బర్గర్ తెచ్చుకున్నాడు, ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నాము. సో అలా తినేసి తాగేసి సుదర్శన్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయిన తర్వాత నేను స్లోగా ఇంకా తినేసిన తర్వాత బయలుదేరుతా ఉంటే మాకు టెడ్డీ కనిపించేసింది. ఇంత పెద్ద మాల్లో వాళ్ళు ఎక్కడున్నారు ఏంటని తెలియదు, కానీ కనిపించేసరికి టెడ్డీ హ్యాపీ ఫుల్ హ్యాపీ అనమాట. టెడ్డీ అక్కడ కనిపించేసింది, ఎవరితో ఉంది ఫ్రెండ్స్ అందరూ అలా అనేసి. ఇంకా ఇంతలో అదిగో ఇది కావాలి, ఈ క్యాండీ కావాలి, కాటన్ క్యాండీ. ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అది అయిపోయి ఉంటుంది, లేకపోతే క్లోజ్ చేస్తుంటారు, అలాంటిది రోజు ఉండింది. సరే అనేసి ఇంకా కొనిచ్చాను, అది తింటా వచ్చింది. ఇంకా నాకు ఎప్పుడు వచ్చినా అది ఇక్కడ కూర్చోవాలి కొంతసేపు అనిపిస్తుంది, కానీ వస్తాము హడావుడిగా ఉంటాము అని ఏదో చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాయి. ప్రశాంతంగా చాలా మంది ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటుంటారు, ప్రశాంతంగా కూర్చొని ఉంటారు, వాళ్ళ కూర్చోవాలి కొంతసేపు అనిపిస్తూ ఉండేది నాకు. ఇంకా ఇక్కడ ఇలా మాల్స్లో ఏమంటే వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక ఈవెంట్స్ కాన్సర్ట్స్ జరుగుతూనే ఉంటాయి. అట్లా ఆ రోజు పోగోకి దురంధర్ అంట ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు కిడ్స్ కోసం అంట. సో గబగబా తినేరా నువ్వు కూడా పార్టిసిపేట్ చేద్దాం, అక్కడికి వెళ్ళి కొంచెం టైం పాస్ అవుతుంది అంటున్నా. నేను టెడ్డీ చిన్నప్పుడు టెడ్డీ ఫస్ట్ కిడ్ కదా, ఇప్పుడు హ్యాపీకి ఏమంటే టెడ్డీ ఏం చూస్తా ఉంటాను, టెడ్డీకి ఎవరు లేరు కదా, నేనేం పెడితే అదే చూస్తుంది. సో ఆ టైంలో నేను పోగో పెట్టేదాన్ని, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, అవే చూపిస్తూ ఉండేదాన్ని వాడికి. సో అవి చూస్తూ ఉండేది, అవి గుర్తుకొచ్చింది నాకు సడన్గా. సరే ఇంకా వీడికి హ్యాండ్ వాష్ చేపిద్దాం అనేసి వాష్రూమ్కి వస్తే వీడు చేసే పనులు చూసారా, ఏదేదో చేస్తూ ఉంటుంది. తీసుకో కలర్స్ ఇక్కడ కూర్చో అక్కడ కూర్చొని చేసే చాలా కలర్స్ ఉంది, ఇక్కడే కూర్చో, దాంట్లో ఉన్నాయి కలర్స్ తీసుకొని నీట్గా చేయి. Exciting prizes and meet and greet your favorite character Chota Bheem and Little Singer, only on Pogo K Durandar.
నిజంగా చెప్తున్నాను, హ్యాపీ కాబట్టి నో అనకుండా వెళ్ళి పార్టిసిపేట్ చేసింది. అక్కడ చూస్తున్నారు ఎంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అసలు వేరే వాళ్ళైతే నేను వెళ్ళనంటే వెళ్ళను, టెడ్డీ అయ్యి ఉంటే నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పేసి ఉంటుంది. పాపం హ్యాపీ నేను చెప్పిన మాట వినేసి వెళ్ళి అలా చేసుకుంటా ఉంది, పార్టిసిపేట్ చేసింది. వారికి డ్రాయింగ్ పెయింటింగ్ అంటే ఇష్టం కదా, నీట్గా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళే డ్రా చేసేస్తుంది అక్కర్లేదు. కాకపోతే వారికి ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివన్నీ చేయాలని. సరే అనేసి వాడిని పార్టిసిపేట్ చేశాను. ఎలాగో ఇంకా టైం పాస్ చేయాలి కదా, టెడ్డీ కోసం ఉండాలి, ఇంకా సుదర్శన్ కూడా రావాలి. సో అట్లా ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇంకా చోటా భీమ్ చేసింది, కొన్ని గేమ్స్ పెట్టారు ఇక్కడ వీళ్ళు. సో దాని తర్వాత స్టిక్కర్స్ అంటూ కొన్ని గిఫ్ట్స్, స్మాల్ గిఫ్ట్స్ ఇచ్చారు, పెన్సిల్స్ అట్లాంటివన్నీ కూడా. చూపి ఏమి ఇచ్చారు? పౌచ్, స్టిక్కర్స్, పెన్సిల్స్. బాగుందా? ఎక్కడ నా పక్కన కూర్చో. అమూల్ ఐస్ క్రీమ్ కూడా విన్ చేసుకుంది. అంటే అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొనిస్తారు, గెలిచిన వాళ్ళకి కొనిస్తారు. సో అట్లా వాడికి ఐస్ క్రీమ్ ఇచ్చారు. అది తినేసిన తర్వాత ఇంకా చాలా గేమ్స్ పెడుతూనే ఉన్నారు. అమ్మ చాలే అమ్మ బోర్ కొడుతున్నాయి అవి అనేసి అనింది. సరే అనేసి ఇంకా పైకి వచ్చాం. మళ్ళీ వీడికి డోనట్ కావాలంట. డోనట్స్లో కొన్ని కొత్త వచ్చాయన్నమాట. సో దాంట్లో ఇది కొత్తది ఏదో ఇప్పుడు ట్రై చేయలేదంట, అది కొనిమని అడిగింది. సో అది కొని ఇచ్చాను. దాని తర్వాత హ్యామ్లీస్ అక్కడే పక్కనే. ఇంకా హ్యామ్లీస్లోకి వెళ్దాము అంటే వద్దులేరా ఎందుకు అంటే వెళ్తాను, నాతో వచ్చారంటే పాపం వీళ్ళకి చాలా బోర్, ఎందుకంటే నేను ఏమి కొనిను, జస్ట్ విండో షాపింగ్ అయిపోతుంది. అది సుదర్శన్ అయినా కొంచెం అడిగితే ఏదో ఒకటి కొనిస్తాడు, అట్లా ఉంటుంది. ఇంకా అలా కాదనేసి జస్ట్ వెళ్దామంటే ఇంకా వెళ్ళాము. ఆ చిన్నవన్నీ ట్రై చేసింది. దాని తర్వాత ఇది స్పిన్ చేయాలనుకోండి, విన్ అవుతాం కదా స్పిన్ చేస్తే. అది నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి. ఒక్కొక్కసారి జెప్టోలో కూడా వస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడు ఒక డబ్బా ఏదో వస్తుంది, మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతాను. ఇంకా కొన్ని కూడా స్క్రాచ్ చేయమనేసి వస్తాయి కదా ఇక్కడ మనకి యూపీఐ చేసినప్పుడు, అట్లాంటప్పుడు కూడా నాకు అవి భలే ఇంట్రెస్ట్ ఉంటుంది. సేమ్ రెడీ యాపిక్ కూడా వాళ్ళ గేమ్స్లో ఏదైనా వస్తున్నప్పుడు నన్ను చేయమని చెప్తారనమాట. అట్లా ఇదేమంటే అక్కడ కూర్చున్నాం ఇంకా ఆడేసి అదంతా వచ్చి, అప్పుడు టెడ్డీ వాళ్ళు మళ్ళీ కనిపించారు మాకు. టెడ్డీ ఆ ఫ్రెండ్స్తో వెళ్తూ ఇది ఏదో కొనుక్కొని తాగుతూ వెళ్తున్నారు. ఆ టెడ్డీకి హ్యాపీకి ఇచ్చేసి వెళ్ళింది. ఇంతలో సుదర్శన్ కూడా వచ్చేసాడు. ఇంకా అది ఫోన్ రెడీ అయిపోయింది, చూద్దామని వచ్చాము. ఎంత బాగా అయిపోయింది బాబా, కంగ్రాచులేషన్. నిజంగా మా సుదర్శన్ ఇందులో ఎలా ఉన్నాడో అనిపించింది. నిజంగా ఐఫోన్ అలవాటు అయిపోయిన వాళ్ళకి వేరే ఫోన్స్ ఏది నచ్చవు అసలు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే తెలుస్తుంది మనకి మనం ఉండగలుగుతామా ఉండలేమా, మనం ఏ రేంజ్ వరకు ఉన్నాము అన్నట్టుగా. మా సుదర్శన్ అయితే ఒక 3 months నుండి OnePlus యూజ్ చేశాడు. సో ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు, లేనప్పుడు కూడా ఉండగలగాలి. సో అప్పుడే కదా గ్రేట్. మనము 2 ప్యాంట్స్ కొనిచ్చాడండి మా సుదర్శన్ జూడియోలో. నాకు స్ట్రైట్ ఫిట్టింగ్ ప్యాంట్స్ దొరకట్లేదు, జీన్స్ ప్యాంట్స్. సో ఒక 2 ప్యాంట్స్ కొనిచ్చాడు. చుట్టి సైడ్కి వెళ్తాను, ఫిట్టింగ్ ఎలా రెక్లైనర్స్ అంట. నాకు రెస్ట్ కావాలంటే రెక్లైనర్స్ వాళ్ళు. ఈ యాపీ గేమ్స్కి వెళ్ళాలి, నాకు గేమ్స్ అంటే బోర్ అని తెలిసి, అమ్మ నువ్వు ఇక్కడ మసాజ్ చేపించుకుంటూ ఉండు, చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చో అమ్మ నువ్వు, నేను బొబ్బాయిలు గేమ్స్ ఆడేసి వస్తాము అని చెప్పింది. నేను కూర్చోని రాక నాకేం పెయిన్స్ లేవు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, బాగాలేనప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఆంటీ దగ్గర, నాకు వద్దు అని చెప్పేసి నేను మళ్ళీ వీళ్ళతోనే వచ్చేసాను. అంటే నేను వస్తే వీళ్ళతో ఎక్కువసేపు ఆడనివ్వను కదా, అది ప్రాబ్లం. జూడియోకి వెళ్ళాంగా, జూడియోలో లిప్స్టిక్స్ అన్నీ ట్రై చేసిందంట. 3 లిప్స్టిక్స్ అంట, 3 కలిపి పెట్టింది, ఆ కలర్ వచ్చింది. అదే చూపిస్తాను. అదే అంత బ్రైట్గా ఉంది, ఎప్పుడు లిప్స్టిక్ పెట్టుకొచ్చావురా, ఓన్లీ లిప్ బామ్ పెట్టుకోమన్నా కదా ఇంటి దగ్గర అంటే, అమ్మ జూడియోలో ట్రై చేశాను అనేసి అంటా ఉంది. ఇంకా చాలా రోజుల తర్వాత ఈ టైం జోన్కి రావడం, ఇక్కడ అంతా చేంజ్ అయిపోయిందే అనిపించింది. అన్ని కొత్త సేమ్ ఇలాంటివి ఎక్కువ పెట్టున్నారు. మనం లక్కీగా మనకి గెలుచుకుంటే వస్తాయి చూసారా, ఎప్పుడు ఫ్లాప్ అవుతూ ఉంటాయి, వీళ్ళు ఆడుతూనే ఉంటారు. ఎన్నిసార్లు డబ్బులంతా ఇక్కడ ఇలాంటి దగ్గరే వేస్ట్ చేస్తూ ఉంటారు. చాక్లెట్స్ వచ్చేస్తాయి అనేసి, ఆ టాయ్స్ ఉంటాయి కదా సాఫ్ట్ టాయ్స్, అవి వచ్చేస్తాయి అనేసి. సో ఇక స్టేషనరీ థింగ్స్ ఉన్నాయి. సో అది ఒక 2-3 టైమ్స్ ఆడారు, అది ఏమీ రాలేదు. శుద్ధ వేస్ట్ అనమాట ఇట్లాంటివన్నీ. అందుకే అవి అయితే పిల్లలకి తొందరగా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అవి ఎక్కువ పెట్టేస్తున్నారు. ఇంకా ఇది ఆడారు. ఇక్కడ మాత్రము ఏదో పాయింట్స్ వచ్చాయి వీళ్ళకి, ఇంకా ఇన్ని పాయింట్స్ అని ఉంటాయి. సో ఆ పాయింట్స్లో మనకి చూస్ చేసుకోవచ్చు ఏ టాయ్ అనేసి. ఇక్కడ చూస్ చేసే దాంట్లో కూడా మళ్ళీ తలకాయ నొప్పి. మా సుదర్శన్ ఒకటి తీసుకోమంటాడు, యాపీకి ఒకటి ఇష్టం వస్తుంది. అంటే ఇంట్లో ఉండేటివే కావాలి అంటది యాపీ. మాకేమంటే ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇంకోటి తీసుకోరా అని చెప్తాం అనమాట. అది ఉంది పాప ఇంట్లో.
బాగుంది హ్యాపీ. ఎల్లో పింక్ తీసుకుందాం. మన దాంట్లో ఎల్లో లేదు. అదిగో బాగుంది చూడు, యూనికార్న్ లాగుంది. అబ్బో పడ అసలు ఇలాంటివి ఏమి రాకపోయినా చాలా టైమ్స్ ట్రై చేస్తూ ఉంటాం, మళ్ళీ వస్తుందేమో అనేసి. ఇంకా ఒక్కసారి వచ్చింది అంటే ఇంకొకటి పెద్దది ఏమైనా వస్తుందేమో, ఇంకో గేమ్ ఆడి చూస్తాం అనే టైప్ అనమాట మేము. అందుకనేసి మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేశాను మా సుదర్శన్. ఈ బాల్స్ ఏమంటే బాల్స్ లాగా లేవో, చాలా హాట్గా ఉన్నాయి చెప్పాలంటే. ఆ గ్లాసెస్ ఈజీగా పడిపోతాయిలే అనేసి అనుకున్నాం ఫస్ట్, కానీ అసలు అది ఎంత ఈజీగా కనిపిస్తున్నాయి కదా, పడిపోతాయి కదా అనేసి. కానీ అది పడిపోయేలా లేదు. అది బాల్స్ లాగా ఇచ్చారు కదా, వాటిని ఏమంటారు మరి తెలియదు నాకు. అది కూడా బాగాలేవన్నమాట అసలు. చూసా అతుక్కుపోతున్నాయి చాలా. అది బరువుగా ఉన్నాయి యాక్చువల్లీ. చేయకుండా నొప్పి వచ్చిందంట మా సుదర్శన్కి. ఇదిగో నేను చెప్పాగా రాగానే నాకు ఇవే కనిపించాయి, మీకు వీడియో తీసి చూపించాను. ఇలాంటివే ఎక్కువ పెట్టేస్తున్నారు అనేసి. ఇదిగో మా సుదర్శన్ మా టెడ్డీ హ్యాపీ లాంటి వాళ్ళ కోసమే అన్నమాట ఇవి. ఇలాంటి వాళ్ళు అయితే తొందరగా అట్రాక్ట్ అవుతారు, డబ్బులంతా ఇక్కడ వేస్ట్ చేస్తారు, వీళ్ళ కోసం పెట్టిద్దాం అనేసి పెట్టించినట్టున్నారు. అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ హార్స్ ఎక్కాలి అని చెప్పింది అన్నమాట. సో అనేసి ఇంకా టెడ్డీ కూడా ఉంటే బాగుండు కదా బాబా ఇక్కడ అనేసి అనుకున్నాము. ఇంకా హ్యాపీకి ఒకదానికి ఫస్ట్ ఎక్కిస్తున్నారు, టెడ్డీ కూడా వస్తే ఎక్కుతుందిలే అన్నట్టుగా. ఇంతలో ఏమంటే టెడ్డీ కూడా వచ్చేసింది. అట్లా ఎక్కురా. హ్యాపీ ఎక్కిన హార్స్ చాలా బాగా ఊగుతా ఆడింది. టెడ్డీ ఎక్కిన హార్స్ ఏం ఊగట్లేదు, సైలెంట్గా ఆడుతూ ఉంది. అదేందా నువ్వు కదలడం లేదు అంటే, అది కదలలేదు, నేను కదులుతానే ఉన్నాను, అది అంతే ఆశక్క అనింది. అది ఏమో మరి అది వర్క్ చేయలేదో ఏమో తెలియలేదు. బాబా ఇంటికి వెళ్దాం బాబా, ఆకలేస్తుంది. టెడ్డీ నా ఫేస్ చూసినప్పుడు మీరు నా ఫేస్ చూస్తుండాలి, అయిపోయి ఉంటారు. నాకు ఎంత బీపీలో ఉన్నానో అసలు ఆ టైంలో. ఇంకా ఆకలేస్తూ ఉండింది. మార్నింగ్ ఓన్లీ కాఫీస్ తాగాము, వీడు బర్గర్ అవన్నీ తిన్నాడు. ఏదో ఒకటి తింటానే ఉన్నారు ఇద్దరు. అంటే టెడ్డీ వచ్చేసి పార్టీకి వెళ్ళింది కాబట్టి ఏదో ఒకటి తింటానే ఉంది. నాకు భలే ఆకలి ఉంది. సుదర్శన్ కూడా ఆడేసి వచ్చారు కదా పాపం, ఆకలిగా ఉండింది. సుదర్శన్ కూడా ఏం తినలేదు. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసుకొని తినాలి కదా, అందుకని ఇక్కడ ఏమంటే ఈ మాల్కి వచ్చినప్పుడు అంతా మాకు ఫేవరెట్ అని, నాకు కాదు మా సుదర్శన్కి టెడ్డీకి మెయిన్గా డెక్కన్ ప్యారడైజ్లో బిర్యానీ, ఫిష్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ప్రాన్స్ స్టార్టర్ ఒకటి తీసుకుంటారు, చాలా బాగుంటుంది. ప్రాన్స్ స్టార్టర్ నాకు ఇష్టము, కానీ ఫిష్ బిర్యానీ ఓకే నాకు ఎందుకో ఇక్కడ బిర్యానీ కొంచెం సప్పగా అనిపిస్తుంది, కానీ అక్కడే తినేసి వెళ్ళిపోదాం అనేసి ఇంకా ఇక్కడ తింటున్నాం. సో అలా ఆ రోజు లంచ్ అక్కడే అయిపోయింది. దాని తర్వాత ఇంకా బయలుదేరదామని కిందకి వచ్చేసరికి ఈ స్నీకర్స్ పెట్టారు. కస్టమ్ స్నీకర్ వర్క్ షాప్ అనమాట ఇది. ఎప్పుడో రేర్గా అలా పెడతా ఉంటారు, ఆ రోజు పెట్టారు. కాకపోతే మనము కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు ఆ కలర్స్ కానీ అని చూస్ చేసుకొని కస్టమైజ్ చేసుకొని తీసుకోవచ్చు. కానీ అంత టైం లేదు, అలిసిపోయా. జస్ట్ చూసారు ఇంకా అంత బయలుదేరి ఇంకా కార్ తీసుకొని బయటకు వచ్చేసరికి ఎంత పెద్ద వర్షం పడతా ఉందో, అది ఎప్పటి నుండి పడతా ఉందో తెలియదు కానీ చాలా పెద్ద వర్షం పడతా ఉంది. మాల్ లోపల ఉండేసరికి ఏమీ తెలియలేదు మాకు. స్టార్ట్ అవుతుంది మాన్సూన్, జూలై అంతా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుందో. సెప్టెంబర్ లో హారబుల్ గా ఉంటుంది. ఓ మై గాడ్ కదా బాబా. అబ్బా జూలై, సెప్టెంబర్, ఇంకా నవంబర్, డిసెంబర్, ఓ మై గాడ్ ఇంకా బర్త్డే మంత్ స్టార్ట్ అవుతుంది అనమాట. టెడా నేను ఫస్ట్ చూపించాలమ్మా. ఇటుసైడ్ రాలేదన్న ఫోన్ రోజు చూసారా, ఫస్ట్ వాడిని చూపించాలంట. ఏమంటే నా ఫోన్లో రివర్స్
చూపించాను. సో ఫస్ట్ టెడీ కనిపించింది నాకు. ఇంక ఇక్కడేమో టెడీ వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళింది కదా పార్టీకి. సో అక్కడ షాపింగ్ కూడా చేశారంట. ఏమేమి కొనుక్కున్నాను చూపిస్తుందంట. తీసుకున్నాము అమ్మ. రెడ్డా? అబ్బో, ఇది షర్ట్ అందరం ముగ్గురం తీసుకున్నాము. మయూరి తీసుకోలే పాపం, వెళ్ళిపోయింది ఆ టైంకి. అవునా? ఇది ముగ్గురం ఏదో తీసుకున్నాము. మళ్ళా అందరికి ఒకటే సైజు చెడ్డా? లేదా ఒక నాదేమో రిదాదెస్ మనస్విని ఎల్లు. అవునా? మనకి లూజ్ చేసి ఉంటుందా? లేదు, ఎల్లు కరెక్ట్గా సరిపోయింది. ఇది నా ఎరేజర్స్. మేము చూసాం ఆ ఎరేజర్స్, వద్దనుకున్నాం కదా హ్యాపీ. మళ్ళా హ్యాపీ కోసం తెచ్చాను నేను ఏది? హైలైటర్స్. మేము ఇంకొక హైలైటర్స్ చూసాం. అలాంటి హైలైటర్స్ అనగా చాలా ఉండేటివి తెలుసా నాన్న నాకు వచ్చాను. మళ్ళా ఇంకొకటి తెచ్చి హ్యాపీకి నేను అయ్యో అడిగాడు నన్ను, నేను కొనిలేదు. బాబా డబ్బులు అంతా వేస్ట్ చేసుకుని వచ్చింది బాబా డాడీ, నువ్వు ఇచ్చిన డబ్బులు అంతా. బుక్ మార్క్. అంత పెద్ద బుక్ మార్క్ ఎందుకురా? థ్యాంక్స్ నాన్న. అమ్మా నేను వెళ్ళి చూసాడా దాంట్లో బుక్ మార్క్స్ చూసి అవసరం లేదులే మళ్ళీ వీళ్ళ దగ్గర చేపించుకుందాము అని అంతేనా డాడా? ఇటు అమ్మ బాబా చూస్తున్నా. దీంట్లో ఒకటి వస్తుంది. దీంట్లోనా పర్పుల్ వస్తుందేమో అనిపిస్తుంది. పైన కింద ఫస్ట్ దాంట్లో నీకు రెడ్డా? నాకు బ్లూ సెకండ్ కిందదా? సెకండ్ పైన సెకండ్. లబూబులు పోయాయి బాబా, ఇప్పుడు లేవు. అదైనా నువ్వు డస్ట్బిన్ లో పడేసారు కదా అబ్బా. మళ్ళీ ఎందుకు చేస్తుంది? అట్లా ఓపెన్ చేయకూడదు. మంచిగా అది ఉంచుకోవాలిరా బాక్స్ గుర్తుగా. ఎట్లా అంటే చింపకూడదు. నాకు తెలిసిపోయింది ఏది వచ్చిందో. ఇక చెప్పొద్దు. నీకే తెలుస్తుందిరా. ఇక కార్డ్ ఉంది అది లోపల. బాగా అమ్మ చెప్పింది వచ్చింది బాబా. పర్పుల్ అంట. షుక్ ఎంతో పర్పుల్ వచ్చిందిరా. ఇటీ హ్యాపీ. అమ్మయ్యా, నేను ఎక్కడ నిలవకుండా ఉంటా బాబా. చూడు బాబా, భలే ఉంది. బరువుగా ఉంది బాబా చాలా. చూడు అంటే ఎలా ఎంత బాగుంది అక్కడ నుంచి అది కూర్చొని. భలే ఉంది కదా. చూడు ఇది ఏంటది? బాబా బొమ్మ ఒకసారి పట్టుకొచ్చు, ఎంత బాగుందో. ఇంకా డైరెక్ట్గా మేము ఇంటికి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళాము. మా సుదర్శన్ వల్ల కొలీగ్ ఒక అబ్బాయికి కొంచెం హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప చాలా రోజుల తర్వాత ఇంత క్యూట్ చిన్న పిల్లని నేను వెతుకోవడము ఎంత బాగా అనిపించిందో. కానీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఉంది చూసారా, అబ్బా ఎందుకులేండి, చాలా రోజుల తర్వాత అలా చాలా బాధేసింది. నేనైతే నిజంగా నాకు తెలియదు అతను ఎవరో, కానీ వాళ్ళ ఫ్యామిలీని చూస్తే మాత్రము తనకు తొందరగా బాగా అయిపోవాలి అనేసి మాత్రం నేను దేవుడిని మొక్కుకున్నాను. తొందరగా బాగా అయిపోతే బాగుండు. మనం ఇంట్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అది పెద్ద ప్రాబ్లంలాగా ఫీల్ అయిపోయి హెల్త్ అనవసరంగా పాడు చేసుకుంటాం, ఏదో బ్యాడ్గా ఆలోచించుకొని నెగిటివ్గా తీసుకొని అన్నీ. కానీ అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళని చూస్తే బయట ప్రపంచంలో ఎలా ఉంది అని తెలిస్తే అసలు మన ప్రాబ్లమ్స్ ఎక్కడో అనిపిస్తాయి. సో అందుకే చిన్న చిన్నవి పెద్దవి చేసుకోకుండా
కొంచెం పాజిటివ్గా థింక్ చేసి హ్యాపీగా ఉంటే హెల్తీగా ఉంటాం, మన ఫ్యామిలీని హెల్తీగా చూసుకోవచ్చు, హ్యాపీగా చూసుకోవచ్చు. మరి నా ఫ్రెండ్కి నేను మార్నింగ్ ఆన్ ది వే అంటే తిరుపతి టు బెంగళూరుకి వచ్చే దారిలో మెసేజ్ చేశాను, ఈరోజు నేను ఎలాగైనా నీకు వచ్చి మ్యాంగోస్ ఇస్తాను అని చెప్పేసి. సో నేను తనకి మాట ఇచ్చాను ఈరోజు నైట్ లోపల ఇస్తాను అనేసి. ఇంకా సరే ఎంత టయర్డ్ అయిపోయామో అసలు, అయినా కానీ ఇంకా ఇద్దామని చెప్పేసి ఏమంటే మ్యాంగోస్ ఇంకా ఊరగాయలు అవన్నీ ప్యాక్ చేసేసుకున్నాను, తనకి ఇచ్చేసి ఇంకా వస్తూ ఇంకా బైక్లో పెట్రోల్ లేదు, మరి ఇంకా రేపటి వీళ్ళు స్కూల్ డ్రాప్ చేయాలి అదంతా ఉంటుంది కదా, అందుకే అలాగే పెట్రోల్ పెట్టుకుందామని వచ్చాము. ఇంకా షెల్ పెట్రోల్ బంక్ వచ్చామనుకోండి, అదొక షాప్ ఉంటుంది, దాంట్లో నాకు అక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అలాంటివి తీసుకోవాలంటే చాలా ఇష్టము. ఇంకా అలాగే అక్కడికి వచ్చి ఇంకా అవి తీసుకొని మళ్ళీ ఇంటికి. ఇంకా నా ఫ్రెండ్కి మ్యాంగోస్ అవన్నీ ఇస్తే తను మళ్ళీ ఇంకా అది బాక్స్ ఉందని చెప్పేసి నా బాక్స్లో అవి పెట్టించింది, ఇంకోటి ఇచ్చింది, చూపిస్తాను మీకేమో. కనిపిస్తుంది. బాబాయ్ కడాయి చూడు బాబాయ్ ఎంత బరువుగా ఉందో. అప్పుడు ఒకసారి అడిగా, నేను ఏదో కడాయి తీసుకున్నాను ఆన్లైన్లో వేస్ట్గా అంటే, ఇది కూడా అంతే ప్రైస్, చాలా బాగుంది అనేసి అన్నాను. మిగతా ఏమైనా తెచ్చి పెడతాను. ఇదేమంటే ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అనమాట. మీకు నేను ఇండస్ 5లో చూపిస్తూ ఉంటాను. సేమ్ క్వాలిటీ ఉంది, అసలు ఎంత బరువుగా ఉంది, ఎంత క్వాలిటీగా ఉందో, నాన్ స్టిక్ లాగా ఉంది, క్యూట్ ఉంది. నేను మీకు గుర్తుందా, మీకు అప్పుడు ఒక వ్లాగ్లో చూపించాను, ఒక సిల్వర్ది లాగా వచ్చింది, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే 699 తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు నాకు మనీ రిటర్న్ పెట్టేశారు, ఆ కడాయి కూడా మీరే పెట్టుకోండి అని చెప్పారు అని చెప్పి. సో అది చూసి మా ఫ్రెండ్ ఏమంటే తను సూపర్ మార్కెట్ తెచ్చుకుంది, భలే క్వాలిటీగా ఉంది అనేసి నాకు కూడా తెప్పించి పెట్టుండి. ఇక్కడ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను, మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ నోటిఫికేషన్. ఏం చెప్తున్నా అంటా నేను. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ఆగండి ఇక్కడ అయిపోయింది అనుకుంటున్నారు, లేదు. మా సుదర్శన్ ఏమైతే కొత్త ఫోన్ తెచ్చుకున్నాడుగా, రిపేర్ చేసుకుని డిస్ప్లే, సో అది ఇంకా కాన్ఫిగర్ అని చేసుకుంటున్నారు. నేనేమంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి మళ్ళీ ఆరేస్తున్నాను. ఏమంటే రేపు అంటే మేము అన్ప్లాన్డ్ కదా, ఈ సాటర్డే సండే వెళ్ళింది, రేపు వీళ్ళకి స్కూల్ ఉంది, సో అవన్నీ చేసుకోండి. మీకు ఎవరికైనా అనిపించిందా ఈరోజు వ్లాగ్ ఏమో టూ లాంగ్గా ఉందబ్బా అనేసి? నాకైతే ఆ రోజు టూ లాంగ్ డే అనిపించింది, ఎంతసేపు జరుగుతుంది దబ్బా ఈ డే అనేసి అనిపించింది. కానీ ఎంతసేపు జరిగినా లాస్ట్లో హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళతో కలిసేసి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. మీకు కూడా చెప్పానుగా, సో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. Thank you for watching. Take care. Bye-bye.